నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ప్రచారాలు, మూగబోయిన మైకులు, 50 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు. చిలకలూరిపేటలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ. జననేతను చూసేందుకు వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు. అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. వార్డులలో టీడీపీ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన పుల్లారావు. నాదిళ్ల మండలం అప్పాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రత్తిపాటి వెంకటకుమారి అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలని పిలుపు. సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో లాయర్ల సమావేశం. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై అవగాహన. ప్రత్తిపాటి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి కాపుల ఆత్మీయ సమావేశం. కాపు జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని, హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగి సంప్రదాయం మొదలుపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదవాడి భవిష్యత్తు మారాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వివిధ పథకాలకు 130 సార్లు బటన్ నొక్కినట్లు వెల్లడించారు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2,70,000 కోట్లు అందించామన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా అందించామన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా అని ఆయన ప్రశ్నించారు. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మేనిఫెస్టోను చెత్తబోట్లో వేసిన రోజులు గతంలో చూశామని, మన ప్రభుత్వంలో మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామని సీఎం చెప్పారు. ఇక చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడుతున్న కావటి మనోహర్ నాయుడిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. మంచి మనిషి అని, సౌమ్యుడని, అతని ద్వారా చిలకలూరిపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని సీఎం జగన్ వెల్లడించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న అనిల్ కుమార్ యాదవ్ను ఆశీర్వదించాలని కూడా జగన్ కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, వైసీపీ నాయకులు జాన్ సైదా, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పేదవాడికి పక్క చిక్కిన వాడి పరుపున మన జగనన్న ఒకే ఒక్కడు, మన జగనన్న ఒకే ఒక్కడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఈ రోజు మీ అందరికీ కూడా చెబుతా ఉన్నా, ఈ జగనన్న ప్రభుత్వంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చిట్ట చివరకు పార్టీ అనేది కూడా చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. పోరాటం చేస్తా ఉన్నాడు. మన కర్మ ఏంటంటే ఆ పొత్తు సాక్షాత్తు చిలకలూరుపేటలోనే జరగడం. ఆ చిలకలూరుపేటలో వాళ్ళందరూ కూడా ఒక బహిరంగ సభ పెట్టుకొని మేమందరం కూడా జగనన్న మీద మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి పక్కన వాళ్ళు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. మీ అందరికీ తెలుసు ఆ బహిరంగ సభ బుస్సు తుస్సైందని చెప్పేసి కూడా. ఆ బహిరంగ సభ బుస్సు తుస్సైంది మీ అందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ కూర్చొని పేదవాడికి మంచి చేసిన జగనన్న మీద, పేదవాడి జీవితాల్లో వెలుగు చూసినటువంటి జగనన్న మీద, పేదవాడికి 5 సంవత్సరాల్లో సంక్షేమ పరంగా అనేకమైన పథకాల ద్వారా డబ్బులు అందించిన జగనన్న మీద అక్కడ ఆంజనేయ స్వామి సాక్షిగా విమర్శలు చేస్తే
ఆంజనేయుడు ఊరుకుంటాడా? మైకులు కట్ చేశాడు. అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా, ఆలోచన చేయండి. మీ అందరం కూడా కేవలం 48 రోజులు ఉంది. మీరు వేసే ఓటు మళ్ళీ మనకి సంక్షేమం రావాలి, మన బీసీల ప్రభుత్వం రావాలి, మన ఎస్సీల ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పి మోడీ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటే కనీసం దాన్ని ఆపదాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం లేదు అంటే ఒక్కసారి మైనార్టీ సోదరులు ఆలోచించి మాత్రమే అందరూ కూడా అడుగుతా ఉన్నా. రేపు మీరు ఎవరైనా ఆ రిజర్వేషన్ మీరు కోల్పోతే దాంట్లో రేపు మీ బిడ్డ కూడా ఉంటాడు, మీ బిడ్డ కూడా డాక్టర్ కోల్పోయే అవకాశం కోల్పోతాడు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కోల్పోతాడు అని మాత్రం ఆలోచన చేయండి. సాయం చేయండి, జగనానికి అండగా నిలబడండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం జత కట్టడమే నీ ఎజెండా, గుడి కట్టడమే సెగలు ఎజెండా.
వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఎంతటి ప్రేమానురాగాలు, ఎంతటి ఆప్యాయతలు, ఎంతటి ఆత్మీయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా తోడుగా ఉంటా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి మరో 36 గంటల్లో జరగనున్న ఎన్నికల సమరం బాలన్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో 1,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా ఆ డబ్బులు, ఆ సొమ్ము వాళ్లకు అందుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న 1000 మంది నా అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతానని మీ బిడ్డ. అక్క గతంలో జరిగాయా? అన్న గతంలో జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు? అక్క గతంలో జరిగాయా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఇవ్వగలిగాడు. మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు ఎన్నికలప్పుడు, ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా 99% హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించాడు. నా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి పంపించి, చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో, ఇందులో ఎన్నైనా అన్నది మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా
మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా 99% హామీలను అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితిలో కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాల పేరు చెబుతా. మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగిన మంచి చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఇవి గతంలో ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఈరోజు క్లాస్ రూమ్లలో IFPలు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. హైవీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లల టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. అంటే ఒక పేజీ ఇంగ్లీషు, పక్క పేజీ తెలుగు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల బడులు తెరిచేసరికి పిల్లలకు విద్యా కానుక. పిల్లల బడులలో ఈరోజు ఆ పిల్లలకు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆ తల్లులకు ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లుల చేతుల్లో ఓ అమ్మవారే. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఏ పిల్లాడు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న మన పిల్లలు, రాష్ట్రంలో చదువుతా ఉన్న మన పిల్లలు ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. గతంలో జరిగాయా అడుగుతాడని మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి ఈరోజు కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్ వర్టికల్స్. మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, విప్లవాలు విద్యా రంగంలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతారని మీ బిడ్డ. జరిగాయా అన్నా? అక్క జరిగాయా? గతంలో జరిగాయా తమ్ముడు? గతంలో అక్క గతంలో ఎప్పుడైనా చూసారా? మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు అండగా, మహిళా సాధికారతకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక EBC నేస్తం. ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన గుర్తు మర్చిపోయి ఉన్నా, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఉన్న అక్కలు పెద్దమ్మలు మన గుర్తు ఫ్యాన్. అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఉన్న అన్న నా గుర్తు ఫ్యాన్, తమ్ముడు నా గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్. అన్న
శుభాంజలి. మంచి చేసిన ఈ పేరు ఎక్కడ ఉండాలి? మంచి చేసిన ఈ పేరు ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. నా కుడి వైపున మనోహర్ ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, గుంటూరుకు మేయర్గా చేస్తా ఉంటే, లేదు మనోహర్ చిలకలూరుపేటకు రావాలి, నీ సేవలు కావాలి, ఇక్కడ అండగా ఉండాలి అని అంటే వచ్చాడు. మీ అన్న అడిగాడు కాబట్టి వచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మనోహర్పై ఇవ్వండి. ఇక్కడే కాపురం ఉంటాడు, మీ అందరికీ ఎల్ల వేళలా మంచి చేస్తాడు. ఇది మీ జగన్ మాట అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. నా ఎడం వైపున నేనున్నాడు, మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు మీ అందరికీ. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అనిల్ పై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ మీరిద్దరి తరపున రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ.
చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నేతల సమస్యలన్నింటినీ పరిష్కరించి కాపు సామాజిక వర్గానికి చెందిన బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ మంత్రి టీడీపీ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల రాజేష్ నాయుడు, లావు రుద్రమదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మరో 2 రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కూడా సాయం కోసం కృష్ణదేవరాయ గారి దగ్గరికి వెళితే చెయ్యలేదు అని ఎవ్వరూ చెప్పలేదు. ఏ ఒక్కరూ చెప్పలేదు. ఇంత సహాయం చేసిన
ఆ విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు కాపు సోదరులు. ఇచ్చిన అవకాశం 5% రిజర్వేషన్ కూడా అమలు కాకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తున్నాడు. ఒక కులపరంగా కక్ష సాధింపులకు ఉపయోగిస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక కులాన్ని టార్గెట్ చేసి కక్ష సాధింపుకి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అధికారాన్ని ఉపయోగించలేదు. అటువంటిది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనటువంటిది జగన్మోహన్ రెడ్డి. కులాల మీద కక్ష సాధింపు సాధిస్తున్నారు. దాంట్లో కాపు, ఒంటరి, బలిజ కులాల మీద కక్ష సాధింపు సాధించాడు. అనగదొక్కాలను చూస్తున్నాడు. దానికి ఉన్నటువంటి తెలుగుదేశంలో అమలైనటువంటి సంక్షేమం ఈ రోజు రాకుండా తొక్కిపెట్టాడు. రిజర్వేషన్ అమలు కాకుండా చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లాంటి ఎక్కడో ఆయన సినిమా రంగంలో సంపాదించుకొని ఇక్కడికి వచ్చి సొంతంగా ఖర్చు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాడు, ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తా ఉన్నాడు, ఏ విధంగా కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఇచ్చాడు. ఇది క్షమించరానటువంటి నేరం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది. అవునా కదా? అవునా కదా? చెప్పండి. ఎవరైనా రాజకీయాల్లో ఉండేవాడు గౌరవంగా ఉండాలి, కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వాడు వ్యక్తిగత విషయాలకు చొరబట్టం ఏంటి? దుర్మార్గపు ఆలోచన నేను ఖండిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని. వారిని కలిపేటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా తెలియజేస్తున్నాను. అదే పవన్ కళ్యాణ్ గారు రాకపోయింటే, లేకపోయి ఉంటే, చదువు తీసుకోక పోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కళలు నెరవేరాయి. ఎంతసేపటికి కూటమి ఏర్పడకుండా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. విశ్వ ప్రయత్నాలు చివరి నిమిషం వరకు కూడా ఏ విధంగా కూడా కూటమి కుదరదనుకున్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మోడీ గారు చంద్రబాబు గారిని మరి ఆయన శక్తి మేరకు కలపగలిగారు. జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమొందించడానికి ఆయన డైలాగులోనే ఉంది, జగన్మోహన్ రెడ్డిని కోటలు బద్దలు కొడతానని పవన్ కళ్యాణ్ గారు శపథం చేశారు. ఆ శపథంలో ఒక భాగమే కూటమి ఏర్పాటు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏమాత్రం విఘ్నత ఉన్నా పథకాల నిధుల విషయంలో ఎన్నికల సంఘం సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ఎప్పుడో జనవరిలో బటన్లు నొక్కిన వాటికి కూడా ఈ రోజు వరకు ఎందుకు ఖాతాల్లో నిధులు వేయకుండా నిలుపుదల చేశారో, ఆ వేల కోట్ల రూపాయలు ఎటు మళ్లించారో, ఎవరికి దోచిపెట్టారో చెప్పాలన్నారు. శుక్రవారం చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల కావూరులో ప్రత్తిపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఆయనకు పూలు జల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించిన ప్రత్తిపాటి 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. ఆసరా, కళ్యాణమస్తు, షాదీ తోఫా, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం పేరిట ఇవ్వాల్సిన నిధులన్నీ స్వార్థ రాజకీయాలతో, దివాళా కోరుతనంతో జగన్ లబ్ధిదారులకు అందకుండా చేశారని ధ్వజమెత్తారు ప్రత్తిపాటి. నవరత్నాలంటూ తెచ్చిన అన్ని పథకాల విషయంలో 5 ఏళ్లుగా ఇలానే కోతలు పెట్టి ప్రజలను మోసం చేశారని వాబోయారు. ఉదాహరణకు అమ్మఒడిని తీసుకుంటే ఇంట్లో ఒకరికే ఇచ్చారని, అది కూడా 5 ఏళ్లు అమ్మఒడి అందుకున్న వారు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరన్నారు ప్రత్తిపాటి. కొంతమందికి 3 ఏళ్లు, కొంతమందికి 4 ఏళ్లు దఫల వారీగా ఇచ్చేశారని ఆయన అన్నారు. అందుకే జగన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు ప్రత్తిపాటి. ధనదాహం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు భారమైనా పర్వాలేదు, జే బ్రాండ్ మద్యం తాగాలని బలవంతంగా తాగిస్తున్నారని మండిపడ్డారు. 60 రూపాయలున్న క్వార్టర్ సీసాను 200కు చేర్చారన్నారు. కానీ అవ్వతాతలకిచ్చే పెన్షన్ను పెంచడానికి మాత్రం 5 ఏళ్లు పట్టిందన్నారు. జేబులో డబ్బులు ఇచ్చినట్లు, సొంత ఆస్తులు పంచినట్లు ఏడాదికి 250 చొప్పున పెంచారని ఎద్దేవా చేశారు. జగన్ పథకాల్లో మెలికలు, కోతల విషయాన్ని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కానీ, పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రజలకు చెప్పారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి, మోసగాడు జగన్ రెడ్డి పార్టీకి ఉన్న తేడాను ఇప్పటికే ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు ప్రత్తిపాటి. కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఏప్రిల్ 4 నుంచే 4000 పెన్షన్ను 66 లక్షల మందికి ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు ప్రత్తిపాటి.
అన్ని అలివి కాని హామీలు, అమలు చేయలేని హామీలు, అబద్ధాలు చెప్పి ఒకసారి చూద్దామని ఓటేస్తే ఏ నియోజకవర్గంలో ఇచ్చిన మాట కూడా నెరవేర్చలేదు. ఎక్కడికక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ఎక్కడికక్కడ అబద్ధాలు చెప్పి ఒకసారి వేయండి అని ఓటు వేయించుకొని ఇచ్చిన మాటను ఏ నియోజకవర్గంలో కూడా అమలు చేయలేదు. దాంట్లో ఫస్ట్ చిలకలూరుపేట, ఎడమల్లి భూములు, దళితుల భూములు, అది కూడా మీ బిడ్డను అంటాడు లేస్తే. మీ బిడ్డననే అర్హత కూడా లేదు. మీ బిడ్డన అనేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల భూమికి ఏం చెప్పాడు? ఇప్పుడే మా రాజేష్ చూపించాడు వీడియో. ఆనాటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం చేశాడు. మరి అది నాదిక, మరి దాని తాటిమట్టన ఏమంటారు దాన్ని? ఏమయ్యా ఏంటది? ఎకరాలకు డబ్బులు తీసుకోవడానికి తప్ప ఉదయవరిపాలెం ఎవరు ఉంటారు పోయి? మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఇక్కడ ఉన్న అవినీతి విడుదల పాత్ర ఏంటి? ఆ భూములు సమాధానం చెప్పాలా? పేదవాడి పేరిట 50 కోట్లు కాజేశారు ఈ నియోజకవర్గంలో. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. అదేవిధంగా 4వది అన్నిటికన్నా చిలకలూరుపేట ప్రజలను మోసం చేసింది అమృత స్కీమ్. లింగంగుంట్లో వచ్చినప్పుడు 65 కోట్లు, లేటెస్ట్ 1 year క్రితం, 1 year అయిందా, 65 కోట్లు శాంక్షన్ చేశారు. మా చెల్లెమ్మ అడిగిందని 65 ఇస్తున్నారని బ్రహ్మాండంగా చెప్పాడు. ₹1 రిలీజ్ చేయదా? మోసం కదా ఇది? అమృత స్కీమ్ పూర్తయితే ఈరోజు చిలకలూరుపేటలో అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి నీరు అందేది. ఈరోజు అమృత స్కీమ్ పూర్తి చేయదా? ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పేశారు మాటలు, అబద్ధాలు. ఇంతవరకు ₹1 రిలీజ్ చేయదా? ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై భయాలు సృష్టించి తద్వారా కూటమి లాభపడాలని ప్రయత్నిస్తోందని పలువురు లాయర్లు ఆరోపించారు. చిలకలూరుపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఉన్న అపోహలను వారు తొలగించారు. ఆంధ్రప్రదేశ్లో అమలైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై భయాలు సృష్టించి తద్వారా కూటమి లాభపడాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ యజమానులకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. గతంలో భూ యజమానులు వివరాలు సరైన విధంగా రికార్డు కానందువల్ల అనేక సమస్యలు వచ్చేవని, కానీ కొత్త చట్టం అమలుతో భూ యజమానులు తమ పేరుని నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రికార్డుల్లో ఎవరి పేరు ఉంటే వారినే యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి భద్రత కల్పిస్తుందన్నారు. ఇదే కొత్తగా వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో లాయర్లు తోట రాజేంద్ర ప్రసాద్, టి అంజిరెడ్డి, దాసరి చిట్టిబాబు, ఎన్ శ్రీనివాసరావు, వినయ్, రాజేష్, పి ప్రసన్న, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పర్యవేక్షణలో జరిగిన కమిటీల రిపోర్ట్లన్నీ తీసుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందిస్తే బాగుంటుంది. గతంలో 100 సంవత్సరాలు 108, 110 సంవత్సరాల క్రితం జరిగిన చట్టం ఆ తర్వాత పరిణామాల్లో చాలా ఒక్కొక్క హక్కుదారులు మారటం జరిగింది. ఈ హక్కుదారులు మారటం వల్ల ఆ హక్కులు ఎవరైతే అనుభవిస్తున్నారు, సబ్ డివిజన్లు అయినాయి, ల్యాండ్లో సబ్ డివిజన్లు అయినాయి, వీటన్నింటినీ క్రోడీకరించి ఒక చట్టం చావాలని మన కేంద్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25వ తారీఖున ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించి అందులో నీతి ఆయోగ్ ద్వారా ఒక చట్టాన్ని తెచ్చి మన రాష్ట్రానికి పంపడం జరిగింది. ఆ రాష్ట్రం ప్రవేశపెట్టిన దానిని అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వారి మంత్రిమండలిలో చర్చించి దాన్ని అవలంబించడానికి ఒక కమిటీ గజెట్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. చాలామంది గతంలో కూడా న్యాయవాదులను కూడా కోర్టులకి ప్రాధాన్యత లేకుండా ఆర్డీఓలకి అయితే ఇబ్బంది వచ్చిందని మేము మెమోరాండాలు ఇచ్చాం. ఇప్పుడు ఏం కాలేదు, ఓన్లీ గజెట్ నోటిఫికేషనే. ఆ తర్వాత మేము దీని అంతటిని మేము ఒక ఇది చేయాలి, తర్వాత ఒక కమిటీని ఒకటేసి ఈ కమిటీని దాన్ని అంతా ఇవన్నీ చట్టంలో రూపొందించడానికి ఇచ్చేయాలి అని చెప్పేసి సవరించడం జరిగింది. ఆ రోజు నుండి అది చట్టం అని ఇంప్లిమెంటేషన్ కాలేదు. ప్రస్తుతం 4,000 ఎకరాలు 4,000 గ్రామాల్లో
ఈ సర్వే జరగటం జరిగింది. ఇంకా చాలా గ్రామాల్లో సర్వే పెండింగ్లో ఉంది. కాబట్టి చట్టం అమలు కాలేదని కొందరు కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది, చట్టం అమల్లో లేదు, ఇంకా సమగ్ర సర్వే జరగలేదు, దీని మీద కమిటీ వేయాలి, ఆ తర్వాత ముసాయిదా రెడీ చేయాలి, ఆ ముసాయిదా ప్రకారం జరిపిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కూడా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత చెల్లెలకు ఏ గతి పట్టించాడో ప్రజలంతా గమనించాలని, ఇలాంటి వ్యక్తుల చేతుల్లో మరొక్కసారి రాష్ట్రాన్ని పెట్టే సాహసం ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి. ఆడవాళ్లన్న కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా స్వార్థ రాజకీయం కోసం పేగుబంచుకొని పుట్టిన చెల్లెళ్ళే అనరాని మాటలు అనిపిస్తున్నా తానే తిడుతున్న జగన్ దృష్టిలో మహిళల స్థాయి ఏమిటో కూడా ఇవన్నీ చెబుతాయన్నారు ఆమె. శుక్రవారం నాదిళ్ల మండలం అప్పాపురంలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా వెంకటకుమారి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలతో ప్రజలకు రెట్టింపు సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. అనంతరం మాట్లాడిన వెంకటకుమారి ఆడవారికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంతో పాటు వారి అభివృద్ధి సంక్షేమానికి సదా కట్టుబడి ఉన్న తెలుగుదేశం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు వెంకటకుమారి. మే 13న జరగనున్న పోలింగ్లో ప్రత్తిపాటి పుల్లారావు లావు శ్రీకృష్ణదేవరాయల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఆమె. ఈ ఊరు మంచి మెజార్టీ తెప్పిస్తారని అనుకుంటున్నాను. ఈ సైకో జగన్ పోవాలంటే మళ్ళీ మీరందరూ సైకిల్ గుర్తు మీదే ఓటు వేయాలి. ఈ కక్షపూరిత రాజకీయాలందరినీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని మనం అధికారంలో ఉంచకూడదు. మనము ఒక్కసారి జగన్ చూద్దామని చెప్పి మనం అందరం ఓట్లేసి గెలిపించాము, కానీ చూసాము అందరూ ఏదో రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడి ఉన్నారు. దయచేసి మళ్ళీ వాళ్ళకి ఓటు వేసే అవకాశం వచ్చింది, వాళ్ళ ఇంటికి పంపించే టైం వచ్చింది. తప్పనిసరిగా మీరందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి పుల్లారావు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చూస్తున్నాను. ఈరోజు ఈ జగన్ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించకపోతే మనం అభివృద్ధిలో వెనకబడిపోతాము. దయచేసి అప్పాపురం గ్రామ ప్రజలందరూ కూడా మీరొక్కసారి మళ్ళీ శిస్తు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక సైకో మనసుతో ఉండగా సీఎంని మాత్రం తల్లిని చెల్లిని కూడా పట్టించుకొని సీఎం మనకు అవసరమా? ఇక్కడ పోటీ చేస్తున్న గుంటూరు అభ్యర్థి మనకు అవసరమా? అలాగే నెల్లూరు అభ్యర్థి మనకు అవసరమా? దయచేసి మనకు లోకల్ గా ఉండే పుల్లారావు గారే మన అభివృద్ధి సంక్షేమం చూస్తారు. దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని అప్పాపురం గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరగబోయే మే 13 ఎలక్షన్స్ లో మీరు 3వ నెంబర్ ప్రత్తిపాటి పుల్లారావు గారి సైకిల్ మీద, అలాగే 4వ నెంబర్ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారి గుర్తు మీద వేసి సైకిల్ గుర్తు మీద మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 58 నెలలుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి సంస్కరణలను చూసి ఆకర్షితులైన పలువురు ప్రతిపక్ష పార్టీలను వీడి తమ పార్టీలో చేరుతున్నట్లు చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి భాస్కర్ యాదవ్ కుటుంబ సభ్యులతో పాటు మరో 50 మందితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్ల, బొప్పూడి, పోతవరం గ్రామాలకు చెందిన ఎస్కే సైదా, ఎస్కే సుబానీ, ఎస్కే బాజీబుడే, ఎస్కే నాగూర్, ఎస్కే మున్నా, ఎస్కే అమీర్, ఎస్కే అబ్దుల్లా, ఎస్కే కరీముల్లా, ఎస్కే షరీఫ్ వారి మిత్ర బృందం మరో 50 మంది యువకులతో పార్టీలో చేరారు. పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో వీరందరికీ కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చేనేత కళాకారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,700 కోట్ల లబ్ధిని చేకూర్చిందని పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న శ్రీనివాస ఫంక్షన్ హాల్లో శుక్రవారం పద్మశాలీయ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ
ఇంటిల్లిపాది అహర్నిశలు శ్రమించి పొందికైన దుస్తులు తయారు చేసే చేనేత కళాకారుల కష్టాన్ని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళారా చూసి అధికారం చేపట్టిన అనంతరం నాడు ఇచ్చిన మాట ప్రకారం నేతన్న హస్తం పథకాన్ని అందిస్తున్నారన్నారు. ఏటా ఈ పథకం కింద మగ్గందారులకు 24,000 ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో క్రమం తప్పకుండా చేనేత పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి చేయూతనందించారన్నారు. టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన చేనేత రంగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టితో పూర్వ వైభవం సంతరించుకుందన్నారు. వైఎస్ఆర్సీపీ 4 ఏళ్ల పాలనలోనే 2,835 కోట్లు కేటాయించిందన్నారు. గత టీడీపీ హయాంలో 400 కోట్లకు మించి నిధులు కేటాయించకపోవడాన్ని గుర్తు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పద్మశాలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తప్పక పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పద్మశాలి కుటుంబాలు ఐక్యతగా ఉండి ఫ్యాన్ గుర్తుపై తమ పవిత్రమైన 2 ఓట్లను వేసి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి తనను గెలిపించాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకునేదే లేదని జమైతుల్ ఉలమా గుంటూరు జిల్లా అధ్యక్షులు ముఫ్తీ అబ్దుల్ బాసిద్ ఖారీ ఉస్మాన్ హెచ్చరించారు. చిలకలూరిపేట పట్టణంలోని అబ్బాస్ నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గత 20 సంవత్సరాల క్రితం ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించారని తెలియజేశారు. అప్పటి నుండి ముస్లిం మైనార్టీకి చెందిన యువకులు డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను మరెన్నో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని వారన్నారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీల ఓటమికి ముస్లింలంతా కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో మతోన్మాదం రెచ్చగొట్టే పార్టీలతో జతగట్టే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో అబ్బాస్ ఖాన్, ఆర్కే బాజీ, వేటపాలెం సుబానీ, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఖారీ మహమ్మద్ ఉస్మాను, నేను జనరల్ సెక్రటరీగా గత 20 సంవత్సరాల నుంచి గుంటూరు డిస్టిక్ మొత్తం చేయుచున్నాను. ఇప్పుడు మేమందరం మిత్రులు, శ్రేయభిలాషులు, అదేవిధంగా ఉలమాసులు జమాయి ఈరోజు ఒక ప్రకటనగా ప్రజలకు తెలియపరచడానికి ఒక ప్రెస్ మీట్గా మేము చెప్పుచున్నాము. అదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భం ఎలాంటిది ఉందంటే, ఒకప్పుడు భారతీయులు మొత్తం పోరాడి మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకొని ఒక సంవిధానాన్ని ఏర్పరచుకొని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని దాని మీద అమలు పరుచుతుంటే, అలాంటి రాజ్యాంగాన్ని అందరికీ అన్ని హక్కులు సమానంగా కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు వింటున్న మాటల ప్రకారం ఇది తీసేస్తారు, తుడిపేస్తారు, మార్చేస్తారు. ఈ విధంగా ఇందులో భారతదేశ పౌరులందరికీ ఒక దిగులు పుట్టింది. అరే, మా భారతదేశం చిన్న భిన్నమైద్దా, దాని గురించి ఏంటి? దానికి ఒక్కటే సమాధానం, ఓటు. ఈ ఓటు సందర్భంలో అందరూ చెప్తున్నది ఒకే మాట, మీ ఓటుని 100% వినియోగించండి. మీ ఓటుని పొద్దున్నే పోయి 11 గంటల లోపల మీ ఓటు ఉపయోగించేటట్టు చూసుకోండి. అదేవిధంగా ఒక మంచి సంకల్పంతో మా దేశాన్ని రక్షించేవాళ్ళు, మంచి పాలన చేసేవాళ్ళు నాయకుల్ని మేము ఎన్నుకోవాలని ఆ ఆలోచన మీద మీరు ఓటు చేయండి. అప్పుడు మా దేశం కానీ, రాష్ట్రం కానీ అదేవిధంగా అన్ని విధాలుగా బాగుపడతాయి అని అనుకుంటున్నారు. ये हमारा मुल्क जमहूरी मुल्क है. इस मुल्क में आज़ादी के वक्त से अब तक आज़ादाना हुकूमत, आज़ादाना मिजाज के साथ में हर मज़हब के लोग रहना चाहिए. यहाँ पर हर मज़हब के लोगों को आज़ादी है. ये मुल्क जब आज़ाद हुआ उसमें सब लोगों ने मिलकर आज़ादी दिलाई थी. इस मुल्क में मुसलमानों का बड़ा हिस्सा है, कुर्बानी है इस मुल्क की आज़ादी में भी और इस मुल्क की तरक्की में भी. तो हम चाहते हैं कि इस मुल्क में ऐसी हुकूमतें आएँ जिनका जहन सेकुलर हो और इस मुल्क में अंदर जो है ना तमाम मज़हब के पढ़ने में, पढ़ाने में और अपनी इबादत गाहों में आज़ादी हो, कोई तंग नजरी ना हो. तो अल्हम्दुलिल्लाह इस वक्त जो मौजूदा इलेक्शन है ये बहुत अहम इलेक्शन है, बड़ी जिम्मेदारी का मामला है. इसलिए इस वक्त हमारे पास अब हमारे चिलकलूरी पेट में हमारे जमातुल उलमा के गुंटूर ज़िले के सदर साहब
मुफ्ती अब्दुल बारी साहब तशरीफ़ लाए हैं, जनरल सेक्रेटरी कारी उस्मान साहब तशरीफ़ लाए हैं, और अभी कल परसों हमारे प्रकाशम जिला जमीयतुल उलमा के लोगों की तरफ से भी बयान आया था, नेल्लूर के जमीयतुल उलमा की तरफ से भी बयान आया था, और इस वक्त हम लोग पलनार ज़िले के इस इलाके में हैं। तो हम यहाँ पर जो है ना, हम चाहते हैं कि इस वक्त जो है हमारे पूरे लोगों को ये बात समझाई जाए। हमारे उलमा की तरफ से भी हमारे मुख्तलिफ पलनार के ज़िले के उलमा किराम यहाँ पर हैं। हम चाहते हैं कि इस वक्त जो है ना, जो हमारी आंध्र प्रदेश की हुकूमत है, ख़ासतौर से हमारे जनाब जगन मोहन रेड्डी साहब, उनके वालिद साहब ने मुसलमानों को 4% जो दिया था, उसकी वजह से हमारे मुसलमान बच्चे अल्हम्दुलिल्लाह डॉक्टर बने, इंजीनियर बने, बहुत तरक्की पर हुए। तो अब हम चाहते हैं कि हमारा 4% बाकी रहे, और इसी तरह से हमारे मस्जिदों की, मदरसों की हिफाजत हो, हमारी इबादतगाहों की हिफाजत हो, और तमाम मज़ाहिब के लोग आज़ादी के साथ रह सकें। अल्हम्दुलिल्लाह हमारे आंध्र प्रदेश में अल्हम्दुलिल्लाह अब तक कोई नफ़रत का माहौल नहीं है, और यहाँ अल्हम्दुलिल्लाह सब लोग मिलकर रहते हैं। ये बड़ी खुशी की बात है। हम चाहते हैं कि हमारे पूरे हिंदुस्तान में इसी तरह से नफ़रत का माहौल ख़त्म हो, मोहब्बत का माहौल हो। इसके लिए इस मौके पर इलेक्शन के हम चाहते हैं हमारी तरफ से, और हमारे जो बड़ों की बात है, जो हैदराबाद से उलमा किराम आकर उन्होंने भी यही मशवरा दिया है, और पूरे अजला के जो अकाबिर है हमारे, सब लोग ये चाहते हैं कि इस वक्त की जो हमारे जनाब जगन मोहन रेड्डी साहब हैं, जिनके वालिद साहब डॉक्टर वाइस राजफिर साहब थे, जिन्होंने मुसलमानों का बहुत साथ दिया था, 4% अता किया था, अब ये भी ये कह रहे हैं कि ये 4% की हम बाकी रखने की पूरी कोशिश करेंगे, मुसलमानों का साथ देंगे। तो यही हमारी ख्वाहिश है कि हम इस वक्त जो है उनको जिताने की कोशिश करें, और यहाँ पर जो हमारे कावटी मनोहर साहब जो एमएलए के लिए खड़े हैं, उनको भी जिताना है, और हमारे जो इस पलनार के जो इलाके के एमपी साहब हैं अनिल कुमार यादव साहब, उनको भी, और इस हुकूमत की तरफ से जो एमएलए एमपी खड़े हुए हैं उम्मीदवार, उनको हम लोग जिताने की कोशिश करेंगे, और हम अल्लाह से भी दुआ करेंगे कि इंशाअल्लाह अल्लाह ताला इंसाफ की, सच्चाई की जीत अता फरमाए। आमीन। చిలకలూరుపేట నియోజకవర్గంలోని పలు లాయర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడుతో పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు లాయర్లకు సంబంధించిన పలు సమస్యలను కావటి దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన కావటి మనోహర్ నాయుడు లాయర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లాయర్లు తోట రాజేంద్ర ప్రసాద్, టి అంజిరెడ్డి, దాసరి చిట్టిబాబు, ఎన్ శ్రీనివాసరావు, వినయ్, రాజేష్, పి ప్రసన్న, వరలక్ష్మి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పల్నాడు జిల్లా మరియు చిలకలూరుపేట టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి సభ్యులు ప్రకటించారు. పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడిని కలిసి వారు 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి తమ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను కావటి మనోహర్ నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఫారూక్ బాబు సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో రాష్ట్రంలో మళ్లీ వైకాపా కనిపించని రీతిలో ప్రజల తీర్పు ఉండాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, స్థానిక కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె డాక్టర్ స్వాతి. నమ్మి అధికారం ఇచ్చారు కదా అని ఏమైనా చేయవచ్చునని విర్రవీగిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్థానిక అవినీతి మొక్కకు కళ్ళు తెరుచుకునే రీతిలో ప్రత్తిపాటి పుల్లారావుకు అత్యధిక మెజార్టీ రావాలని ఆమె కోరారు. శుక్రవారం చిలకలూరుపేట 38వ వార్డు మదర్ తెరిసా కాలనీలో ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా స్వాతి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేసి కూటమి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. స్థానికులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాతిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె జగన్ లాంటి ముఖ్యమంత్రి, వైకాపా లాంటి పార్టీ 5 ఏళ్లు అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ విలువ అందరికీ మరింత బాగా తెలిసి వచ్చిందన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, అధికారం పక్షాన్ని వదిలించుకోవాలని ప్రజలంతా ఎదురు చూడటం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇటీవల ఇదే మొదటిసారి కావచ్చన్నారు ఆమె. రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలని ముందే డిసైడ్ అయిన ఓ పథకం ప్రకారం ఇంతకాలం నాటకాలాడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని
ఇంకా నమ్మాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్. కోడ్ వస్తుందని తెలిసి ఇంతకాలం ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కోర్టు, ఈసీ, విపక్షాలంటూ నెపాలు వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి మోసగాళ్లకు మే 13న పోలింగ్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కళ్ళు బైర్లు కమ్మే విధంగా తీర్పు ఉండాలన్నారు. శుక్రవారం చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలో తండ్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ఉన్నారు. స్థానిక ప్రజలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు, భారీ గజమాలతో సత్కరించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడిన శరత్, జగన్ రెడ్డి మొదటి నుంచి ఇలా అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూనే వచ్చారని దుయ్యబట్టారు. యువతకు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీలపై ఏం చేశారో చూసినా అది అర్థమవుతుందన్నారు శరత్. ప్రజలంతా ఫ్యాన్ రెక్కలు విరిచి మూలన పడేసి వీళ్లకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా ప్రత్తిపాటిని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని కోరారు. చిలకలూరిపేటలో పోలింగ్కు ముందే ఖాళీ అయిన అధికార పార్టీగా వైకాపా అరుదైన రికార్డు సొంతం చేసుకుందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సత్యమణి వెంకటకుమారి. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి స్వయంగా చిలకలూరిపేటకు వచ్చి సభ పెట్టిన సందర్భంలో కూడా వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏంటో అందరూ అర్థం చేసుకుంటున్నారన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతులూరి ప్రసన్నతో పాటు మరో 10 కుటుంబాలు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాయి. 10, 11, 27 వార్డుల నుంచి వైసీపీ 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాయి. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వెంకటకుమారి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె చిలకలూరిపేటలో ప్రత్తిపాటి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తగిన వలసలు, మేనిఫెస్టోతో కూటమిపై పెరిగిన నమ్మకంతో మరింతగా ప్రజలకు చేరువయ్యామన్నారు. చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల విజయం ఖాయమైందని, ఈ నేపథ్యంలోనే ఆధిక్యం ఎంత, ఏ స్థాయి ఉండాలన్న దానిపై కొంతకాలంగా దృష్టి పెట్టామన్నారు వెంకటకుమారి. రాష్ట్రంలో ఒక్కరు వైకాపాకు ఓటు వేసిన మద్య మృతుల ఆత్మలు ఘోషిస్తాయన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మద్య నిషేధం హామీని తుంగలో తొక్కి నాసిరకం, విషపూరిత మద్యం సరఫరాతో 30,000 మంది ప్రాణాలు తీసిన, 33 లక్షల మందిని ఆసుపత్రుల పాల్చేసిన దుర్మార్గపు పార్టీ వైకాపా అని ఆయన ధ్వజమెత్తారు. అందుకే ఈ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ వైకాపా సృష్టించిన మద్య మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలో ప్రత్తిపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ రెడ్డి పుణ్యమాని రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి కిడ్నీలు, లివర్లు దెబ్బతింటున్నాయని అన్నారు. అలాంటి వారి కోసం 25 లక్షలతో ఆరోగ్య బీమా తీసుకురాబోతున్నామని తెలిపారు. అలానే రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటన్నిటికీ పరిష్కారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి రావడమేనని అన్నారు ప్రత్తిపాటి. ఇక్కడ నుండి అవినీతి మంత్రి ఫ్లెక్సీల్లో కనిపించడం తప్ప ఎప్పుడైనా ప్రజలకు కనిపించిందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ వాళ్లకు కూడా ఎక్కడైనా కనిపించలేదన్నారు. పైగా విచ్చలవిడిగా అవినీతి చేసి 6 నెలల ముందే గుంటూరుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఫలితంగా సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు ప్రజలు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.